హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ టు రాజ్ కొంతం రివ్యూస్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ ఆగస్టు 14 స్వాతంత్ర దినోత్సవం కానుకగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. లోకేష్ మార్క్ విజువలైజేషన్తో ఈ మూవీ ఆద్యంతం యాక్షన్ ప్రియుని రక్తి కట్టించనుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం కాస్ట్ అండ్ క్రూ అందుకుంటున్న పారితోషికాలు చర్చగా మారాయి. రజనీ ఇప్పటికే 500 కోట్ల కబ్బు హీరో. దానికి తగ్గట్టే పారితోషికం అత్యంత భారీగా అందుకుంటున్నాడని కథనాలు వస్తున్నాయి. కూలీ చిత్రం కోసం రజనీకాంత్ 260 నుంచి 280 కోట్లు అందుకుంటున్నాడని ఆసియాలోనే పారితోషికంలో నెంబర్ 1 స్టార్ అని ప్రచారం సాగుతుంది. అలాగే లోకేష్ కనగరాజ్ ఈ చిత్రం కోసం అత్యధికంగా 60 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం దేశంలో ఖరీదైన చిత్రాల్లో ఒకటి. ఇందులో మెజారిటీ భాగం హీరో, దర్శకుడి పారితోషికం రూపంలోనే ఖర్చు అవుతుంది. ఈ యాక్షన్ డ్రామాలో నాగార్జున సైమన్ పాత్రలో నటించనున్నారు. దీనిలో కీలక పాత్రలో నటిస్తున్న తెలుగు సీనియర్ నటుడు నాగార్జునకు 35 కోట్ల పారితోషికం చెల్లిస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర ఇతర కీలక పాత్రలో కనిపిస్తారు. వారు తమ సాధారణ మార్కెట్కి తగ్గట్టే పారితోషికాన్ని అందుకుంటున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారు. అతడికి 25 నుంచి 30 కోట్ల పారితోషికం అందనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రత్యేక గీతంలో నటించిన పూజా హెగ్డే 2 కోట్లు వసూలు చేస్తుందని సమాచారం. నిర్మాతలు ఇటీవల సినిమా ప్రీమియర్కు 100 రోజుల్లో కౌంట్డౌన్ ప్రారంభమైందని ప్రకటించారు. టీజర్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. అనిరుద్ధ్ రవిచంద్రన్ ఈ చిత్రం సంగీతం అందిస్తున్నారు.